యజ్ఞం చేయాలనే కోరిక గల దశరథ మహారాజు భక్తితో చేతులు జోడించి బ్రాహ్మణోత్తముడైన ఆశ్యశృంగ మహర్షిని యజ్ఞానికి నడిపించే పెద్దగా ప్రార్థిస్తాడు. తంచరాజా దశరథో యష్టుకామః కృతాంజలిః ఋష్యశృంగం ద్విజశ్రేష్టం వరయిష్యతి ధర్మవిత్. యజ్ఞం కొరకు పుత్ర సంతానం కొరకు తద్వారా ఉత్తమ లోకాలు పొందడం కొరకు ఆ దశరథ మహారాజు కోరుకున్న కోరికలన్నీ బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ఆ ఋష్యశృంగుని అనుగ్రహం వల్ల నెరవేరుతాయి. యజ్ఞార్థం ప్రసవార్థంచ స్వర్గార్థంచ నరేశ్వరః లభతే చ సతం కామం ద్విజముఖ్యాద్విషాంపతిః. ఆ దశరథునికి అమితమైన పరాక్రమవంతులు, తమ వంశానికి శాశ్వతమైన కీర్తిని ప్రతిష్ఠించేవారు మరియు సమస్త లోకాలలో ప్రసిద్ధి చెందే నలుగురు కుమారులు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మిస్తారు. పుత్రాశ్చాస్య భవిష్యంతి చత్వారోమిత విక్రమాః వంశప్రతిష్ఠానకరా సర్వలోకేషు విశ్రుతాః. సుమంత్రుడు దశరథునితో అంటున్నాడు, రాజా, పూర్వం కృతయుగంలో సమర్థుడైన ఆ సనత్కుమార భగవానుడు ఈ విధంగా భవిష్యత్తు కథను ముందుగానే వివరించి ఉన్నాడు. ఏవం స దేవప్రవరః పూర్వం కథితవాన్ కథాం సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభుః.